నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అణువంతైన అర్థం చేసుకునే మనస్సు లేని వారికి ఆకాశమంత ప్రేమ పంచినా వ్యర్థమే కదా! మనందరి జీవితంలో మనం ఎంత తిట్టినా, ఎంత బాధపెట్టినా మనల్ని భరించే మనిషి ఒకరుంటారు. అలాంటి మనిషి దొరకడం మన అదృష్టం. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన 3 సూత్రాలు. అబద్ధం చెప్పకూడదు, మోసం చెయ్యకూడదు, నెరవేర్చలేని వాగ్దానాలు అస్సలు చెయ్యకూడదు. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అంటారు అందరూ. కానీ నేనైతే అది భగవంతుడు ఇచ్చే ఒక గొప్ప వరం అంటాను. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని పాడు చేస్తుంది. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపెడతారు. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వారం అవుతాము. చేయి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం, మాట జారితే ఎదుటివారి మనసు విరిగిపోతుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మనకు నచ్చినా నచ్చకపోయినా బ్రతికి ఉన్నంత కాలం బాధ మన జీవితంలో ఒక భాగమే. అందరికీ అందుబాటులో ఉండకండి, అలుసుగా మారుతారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. మీరు ఎవరైనా నిజాయితీగా ఇష్టపడండి, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పండి, అందరూ మీతోనే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. మన తప్పులను మనతో చెప్పేవాడు స్నేహితుడు. దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు అతను మన మిత్రుడైనా కూడా శత్రువుతో సమానమే. ఎప్పటికైనా తన భర్త మారకపోతాడా, తన జీవితం కూడా ఆనందంగా ఉండకపోతుందా అని జీవితం మొత్తం ఎదురు చూసే ఆడవాళ్ళు ఎందరో. మీరు కోరుకునేది మీకు దక్కాలంటే మీలో ఏం మార్చుకోవాలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీ బలం, బలహీనతలు మీకు మాత్రమే తెలుసు కాబట్టి. ప్రపంచంలో శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది ఇతరుల పట్ల మనం చూపే ప్రేమ, దయ, జాలి. ఇదే మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మీరు భగవంతుడిని చేరుకునే సులభమైన మార్గం కూడా ఇదే. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. మీకు మీరే గొప్ప అనుకోకండి, మీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. ఇల్లు చిన్నది అయినా మనస్సు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. చూపు వెళ్ళే ప్రతి చోటకి మనస్సు వెళ్ళకూడదు. చెవిన పడిన ప్రతి మాటను నిజమని నమ్మకూడదు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మనం దూరంగా ఉండటమే మంచిది. ఎప్పుడూ ఎదుటివారికి మనమే కావాలని, మనల్ని ఇష్టపడాలని అనుకుంటే సరిపోదు. వాళ్ళకి కూడా మన మీద ప్రేమ ఉండాలి. మనమే కావాలని కోరుకోవాలి. పేదవారు కడుపు నింపుకోవడానికి తెగిస్తారు. ధనవంతులు ఆధిపత్యం కోసం తెగిస్తారు. మధ్యతరగతి వారు కాంప్రమైజ్ అయ్యి బతికేస్తారు. స్నేహితులు మనకు ఉచితంగానే లభిస్తారు. శత్రువులు మాత్రం మనం తయారు చేసుకున్న వారే.
చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనను వీడలేవు. మనుషులు మనసులు దూరమవుతాయేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తాయి. సుఖాలు మన బలహీనతలను బయటపెడతాయి. అవమానాలు మనల్ని ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి. హేళనలు మన విజయానికి దోహదపడతాయి. మనిషి కన్నా విలువైనది మనస్సు. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన. కోపం కన్నా విలువైనది జాలి. స్వార్థం కన్నా విలువైనది త్యాగం. వీటన్నిటికన్నా విలువైనది మాకు మీ స్నేహం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. విలువైన మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు.